ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరో అవినీతి అధికారిని ఏసీబీ పట్టుకుంది. తిరుపతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇంజనీర్ గా పనిచేస్తున్న యుగేందర్ ముని ప్రసాద్ ఇళ్లపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్నూలు, తిరుపతితో పాటుగా మరో 2 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కర్నూలు ఏ క్యాంప్ లో G3 అపార్ట్మెంట్, Cloud9 లో ఫ్లాట్, శేఖర్ ప్రైడ్ విల్లా 4 ఇళ్ల స్థలాలు గుర్తించారు. ఇక 5.78 లక్షల నగదు, 17 తులాల బంగారం, 3 కిలోలకు పైగా వెండి, 49 లక్షల విలువ చేసే బాండ్లు తనిఖీల్లో లభ్యమయ్యాయి. కారు, బైకుతో పాటుగా ఎస్బీఐ బ్యాంకులో ప్రసాద్ పేరుపై లాకర్ ఉన్నట్లు గుర్తించారు. లాకర్ తెరిచాక ఆస్తుల మొత్తం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు ఈరోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ G+3 ఇది. తర్వాత శిఖరా ప్రైడ్ లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత Cloud9 లో ఒక ప్లాట్ ఉంది, FL80 ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. తర్వాత సోదాల్లో ఇంకా ఈరోజు 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు దొరికింది. సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కారు ఉంది. తర్వాత ఒక స్కూటర్ దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాయి. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ రేపు, ఈరోజు హాలిడే కదా, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడేనా, మండే ఓపెన్ చేస్తాం. 4 కోట్ల పైనే ఉంది. తర్వాత ఇది డిఏ తీసుకుంటే ఇతని ఆదాయానికి మించి మాకు ఎఫ్ఐఆర్ టైంకి 143% ఉన్నింది. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని అడిషనల్గా దొరికినాయి కాబట్టి ఇది ఇంకా పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అడిషనల్గా ఎఫ్ఐఆర్ టైంలో మేము 3,50,00,000 వేసినాము. ఇప్పుడు 4 crores అండ్ ఆర్డర్ వస్తుంది. ఓపెన్ మార్కెట్లో మీరే అంచనా వేసుకోవాలి. మేము చెప్పేది లేదు, ఎందుకంటే కరెక్ట్గా అంచనా వేయలేము కదా. డాక్యుమెంట్ వాల్యూస్ ఇవన్నీ గవర్నమెంట్లో రిజిస్టర్డ్ వాల్యూస్. ఎక్కడెక్కడంటే ఈ కర్నూలులో చేసినాము. తర్వాత హైదరాబాద్కి పోయినారు, అది ఇంకా రావాలి. తర్వాత తిరుపతిలో చేసినారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత కాలుష్య నియంత్రణ మండలి జోనల్ అధికారి, జోనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిన్న విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కంప్లైంట్స్ నేపథ్యంలో కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీ సోమన నేతృత్వంలో సిఎల్ కృష్ణయ్య, రాజా ప్రభాకరన్, రామకృష్ణ, జయమ్మ నేతృత్వంలో 4 బృందాలుగా ఏర్పడి కర్నూలులోని 3 కాలనీలతో పాటు హైదరాబాద్, తిరుపతిలోని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో వారు తనిఖీలు చేపట్టారు. ఈయన తిరుపతిలో ప్రస్తుతం అయితే డ్యూటీ చేస్తున్నారు. కర్నూలులోని చాణక్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీలోని స్కందాంశి Cloud9 లో కూడా 1 కోటి రూపాయలు పైగా విలువ చేసే ఒక ఫ్లాట్ కూడా ఉంది. అలాగే సోదరుడి ఇంటితో పాటు పాత బస్తీలో ఉన్న అత్తమామల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి పొద్దుపోయేదాకా కూడా తనిఖీలు కొనసాగించారు ఏసీబీ అధికారులు. చాణక్యపూర్ కాలనీలో అయితే 3 కోట్ల విలువ చేసే G+3 అపార్ట్మెంట్, కర్నూలు శివార్లోని శిఖరా ప్రైడ్ లో డూప్లెక్స్ ఇల్లు, భార్య పేరుతో 4 ఇంటి స్థలాలు, అంటే 4 ఫ్లాట్లు, 17 తులాల బంగారు నగలు,
3.3 కేజీల వెండి ఆభరణాలు, 5.78 లక్షల నగదు, 49 లక్షల విలువ చేసి పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, పిఎఫ్లతో పాటు కారు, స్కూటర్ ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు సునీత. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని డిఎస్పీ సోమన్ అయితే మనకు వివరించారు. అలాగే హైదరాబాద్, తిరుపతిలో కూడా ఇంకా ఆస్తులు ఉన్నాయి. ఆ వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సోదాలు చేస్తున్నాం అక్కడ. అలాగే కర్నూలు ఎస్బీఐలో ఒక లాకర్ ను కూడా గుర్తించినట్లు ఏసీపీ డిఎస్పీ వెల్లడించారు. అయితే వరుసగా సెలవులు ఉన్నందున, అంటే శుక్రవారం మొహరము, ఈ రోజు సాటర్డే, ఆదివారం 3 రోజులు సెలవులు ఉన్నందున సోమవారం రోజు లాకర్ ను తెరిచి తనిఖీలు కూడా చేపట్టనున్నట్లు ఏసీబీ డిఎస్పీ అయితే తెలిపిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సునీత. ప్రస్తుతం అయితే ఆయన ఇళ్లలో ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం 4 కోట్లకు పైగానే విలువ ఉంది. ఇప్పుడు తనిఖీల్లో పట్టుబడిన నగదు, ఆస్తుల విలువ అయితే సోమవారం లాకర్ తెరిస్తే మరిన్ని ఆస్తులు, అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని కూడా ఏసీబీ అధికారులు అంటున్నారు సునీత. అయితే ఇప్పుడు పీసీబీ అధికారి ఇంజనీర్ విషయంలోనే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము ఉంటే కనుక ఇంకా ఇతర అధికారుల పైన కూడా ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా ఏసీబీ అధికారులు? వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా సర్చ్ ఆపరేషన్స్ చేసే అవకాశం ఉందా? సునీత, ఎప్పుడైతే కాలుష్య నియంత్రణ మండలిలో ఈయన జోనల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఈయన. ఈ కాలుష్య నియంత్రణ డిపార్ట్మెంట్ లోనే ఇంకా ఎవరికైనా అక్రమాస్తులు ఉన్నాయని, అంటే ఫిర్యాదులు ఏమైనా వస్తే చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు ఇప్పటికీ గతంలో ఈయన పైన వచ్చే యుగంధర్ మునిప్రసాద్ పైన, ఈయన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈయనకు వచ్చే జీతం ఒక సంఖ్య ఉంటే ఈయన దగ్గర ఉన్న ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గతంలోనే ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈయన యుగంధర్ మునిప్రసాద్ ఇళ్లపైన, ఆయన ఆస్తులపైన కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఇదే డిపార్ట్మెంట్ లో మరింత మంది అధికారులు, అవినీతి అధికారులు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారిపైన నిఘా ఉంచి ఎవరైతే అక్రమాస్తులు కలిగి ఉన్నారో వారిపైన దాడులు చేసి వారిపైన కేసులు నమోదు చేస్తామని కూడా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే సాయి ప్రసాద్, ఈ కేసులో త్వరలో అరెస్టు కానీ కేసులు నమోదు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సునీత, ఎందుకంటే అక్రమాస్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు దాడులు చేసిన తర్వాత వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి చేరుస్తుంది. తర్వాత వీరిపైన ఖచ్చితంగా కేసులు కూడా పెడుతుంది. ఏసీబీ కేసులు కూడా ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉండడం నేరం కాబట్టి వారిపైన కేసులు నమోదు చేసి కోర్టులో కూడా హాజరుపరుస్తుంది. చాలా సందర్భాల్లో చూసాము, కొంతమంది అధికారులు అక్రమాస్తులు కలిగి ఉండడంతో, లేకపోతే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు కూడా ఏసీబీ కోర్టులో వారి నేరం రుజువు కావడంతో వారిని సస్పెన్షన్ చేయడము, లేకపోతే కొంతమందిని డిస్మిస్ కూడా చేయడం మనం చూసాం కొన్ని డిపార్ట్మెంట్స్ లో. ఈ విధంగానే ఇప్పుడు ప్రస్తుతం జోనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యుగంధర్ మునిప్రసాద్ ఇళ్లపైన కూడా అక్రమాస్తులు నమోదయ్యాయి. 4 కోట్లకు పైగానే ప్రస్తుతం ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సోమవారం లాకర్ తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి యుగంధర్ మునిప్రసాద్ పైన కూడా కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నాము. అంటే సోమవారం లాకర్ తనిఖీ కూడా పూర్తయిన తర్వాత ఆయన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సునీత, సాయి ప్రసాద్, ఇప్పుడు ఈ సోదాల ప్రభావం అటు పీసీబీ కంట్రోల్ బోర్డు పనితీరు పైన పడే అవకాశం ఉందా? అంటే సునీత, మనం ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే మిగతా అంటే సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారని కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కసారి ఏసీబీ అధికారులు దాడులు చేస్తే ఎవరైతే అక్రమ సంపాదన కలిగి ఉంటారో వారందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది కూడా అప్రమత్తమయ్యారు. కొంతమంది సెలవులో కూడా వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈయనకంటే భారీగా ఆస్తులు 4 కోట్లకు పైగానే విలువైన ఆస్తులు గుర్తించారు. ఈ కాలుష్య నియంత్రణ మండలిలో ఏ విధంగా ఈయన అవినీతికి పాల్పడ్డారో ఈయన ఆస్తులను చూస్తే మనకి స్పష్టమవుతోంది. కేవలం నెలకు అంటే 1 లక్ష లోపలే ఆదాయం కలిగి ఉన్న ఈ అధికారి ఇప్పుడు 4 కోట్లకు పైగా ఎలా ఆస్తులు కూడబెట్టారు. మరి లాకర్లలో కూడా మరింత బంగారము, విలువైన ఆస్తి పత్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిగతా అధికారులు కూడా కొంచెం అప్రమత్తమైనట్లు కూడా కనిపిస్తోంది. మిగతా డిపార్ట్మెంట్స్ లో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారనే సమాచారము, లేకపోతే ఇలా మీడియాలో వార్తలు వస్తుండటంతో వారు కూడా అప్రమత్తమైనట్లు కూడా మనకు తెలుస్తోంది. సునీత, రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.
కాక 4 ఫ్లాట్లు. గ్రౌండ్ 9 లో ఒక అపార్ట్మెంట్. గ్రౌండ్ 9 ప్లాట్ సార్ ఒకటి. ఓకే సార్.